హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమ్ముళ్ళలో మీరు చూసినట్టు ఆర్జీవి రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేశారా, చేయడానికి వెళ్తే అతను పరారయ్యారని చెప్పేసి కొన్ని వీడియోస్ వస్తున్నాయి. అసలు అరెస్ట్ ఎందుకు చేశారు, అరెస్ట్ చేస్తే ఏ కేసు మీద చేశారు, అట్లాగే అరెస్ట్ చేయడానికి వెళ్తే అతను పరారిలో ఉన్నాడా, అసలు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ డీటెయిల్స్ అని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఆర్జీవి ప్రతిసారి మామూలుగా ఎప్పుడైనా ఏదో రకంగా న్యూస్లో ఉండే వ్యక్తి ఆర్జీవి. తను చేసేటివన్నీ అంటే తను చేసే పనులు ఒక రకంగా కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటాయి, కొంతమందికి అయితే కోపాన్ని తెప్పిస్తాయి. అదే కోవలోకి చెందినటువంటి వ్యక్తి ఆర్జీవి ఒక 1 year బ్యాక్ పెట్టిన పోస్టులకు ఏ విధంగా ఇప్పుడు అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఆయన తరపు న్యాయవాది అయితే చెప్తున్నాడు. అంటే ఒక 1 year బ్యాక్ మామూలుగా హైకోర్టు ప్రకారం 1 year బ్యాక్ కానీ 6 months బ్యాక్ కానీ 3 years బ్యాక్ కానీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ అయిపోయిన వాటికి కూడా మీరు ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, అసలు కేసే లేదు, కేసు ఏంటి అని అడిగితే సమాధానం చెప్పట్లేదు, అసలు కేసు ఏంటో కూడా తెలియకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయన తరపు న్యాయవాది ప్రశ్నించడం జరుగుతుంది. అట్లాగే ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆర్జీవి గారు మరి ఎందుకు హాజరు అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు అని అడిగినప్పుడు ఆర్జీవి గారు రెస్పాండ్ అవ్వట్లేదని ఎవరు చెప్పారు, ఆర్జీవి గారికి మీరు పంపిన నోటిషన్స్, వాళ్ళు పంపినటువంటి నోటీస్కి ప్రతిసారి 2 సార్లు పంపిస్తే 2 సార్లు కూడా రిప్లై ఇచ్చారు, మేము అందుబాటులోనే ఉన్నామని. ప్లస్ అట్లాగే ఎవరు ఏదైనా ఒక కేసు పరంగా అతను అందుబాటులో లేనప్పుడు కానీ లేకపోతే రెస్పాండ్ అవునప్పుడు కానీ మాత్రమే అరెస్ట్ చేస్తారు. ఆయన తరపున అతని లాయర్ ఆయన లాయర్ చెప్పేది ఏంటంటే అతని తరపున నేను ప్రతిసారి 2 సార్లు కూడా ఆన్సర్ చేశాము, వాట్సాప్లో పంపాము, ప్లస్ నోటీస్ పంపాము, మాకు ఇప్పుడు బిజీగా ఉంది, కొన్ని షెడ్యూల్స్ వల్ల రాలేకపోతున్నాము, మాకు టైం కావాలని చెప్పేసి అడిగినప్పుడు 19వ తారీఖు అడిగితే 25వ తారీఖు ఇచ్చారు, మళ్ళీ 25వ తారీఖు కూడా బిజీగా ఉండడం వల్ల హాజరు కాలేకపోయాయని చెప్పేసి ఆయన లాయర్ చెప్తున్నాడు. అసలు కొన్ని ఆన్లైన్లో పెట్టిన పోస్టులు, ట్విట్టర్లో అయితేనేమి కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లలో ఆర్జీవి గారు కొన్ని పోస్టులు పెట్టారు. ఆ పోస్టులు ఏంటి అంటే సంథింగ్ ఒక వ్యక్తి మీద కానీ ఒక సంస్థ మీద కానీ ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారం ఎవరు కూడా నోరు పారేసుకోకూడదు అనేది ఈ కేసుకు సంబంధించిన అంశం. కాబట్టి ఫ్రెండ్స్, ఏది ఏమైనప్పటికీ ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎవరి మీద అయినా కానీ ఒక రాయి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనిపిస్తుంది. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్న సామెత ఇక్కడ వర్తిస్తుంది. కాబట్టి నోటి దూలు తగ్గించుకుంటే బెస్ట్. అనడం ఎందుకు, అన్న తర్వాత ఈ బాధలు ఎందుకు, నాకైతే అనిపించింది ఒకసారి ఒకరిని అనే ముందు అదే పొద్దున పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని ఆలోచించుకొని అంటే మంచిది. అదే కాకుండా ఈ సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఒకళ్ళ మీద ఒకళ్ళు అయితే అనుకుంటా ఉన్నారు. ఇదైతే కరెక్ట్ కాదు దయచేసి. ఎందుకంటే రేపు పొద్దున ఫీచర్స్ వస్తాయి, ఫీచర్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్పుడు ఉంటుంది. అదేదో పల్లెటూళ్ళలో సామెత ఉంది, గజ్జి ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఉంటుంది, గోకే కొద్దీ రక్తాలు వచ్చి పుండ్లు అయిపోతాయి, అప్పుడు తెలుస్తుంది, గోకేటప్పుడు సమ్మగానే ఉంటుంది. కాబట్టి ఎవరినైనా పక్కోడిని గోకేటప్పుడు కొంచెం ఆలోచించుకోండి. రేపు పొద్దున పుండు అయిందనుకో అక్కడికి కట్ చేసేస్తారు. అదే కోవుకు సంబంధించినటువంటిది ఈ కేసు కూడా. ఇంకా ఈయన్నే కాదు, ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళని కొంతమంది అరెస్ట్ అయ్యారు, ఇంకొంచెం ఫ్యూచర్లో ఇంకొంతమంది బయటకు వస్తారు. కాబట్టి ఎవరైనా ఇంకొకరిని అనొద్దు అనేదే నా పాయింట్. ఆ కారణంగా ఎవరిని అనొద్దు. పర్సనల్గా ఏమైనా మీకు ఒపీనియన్స్ ఉంటే పర్సనల్గా మాట్లాడుకోండి, అతనికి ఫోన్ చేసి దమ్ముంటే నువ్వెంత అని లేకపోతే ఎదురుబడి కొట్లాడుకోండి, అంతే తప్ప సోషల్ మీడియాలో ఒకరి మీద రాయేస్తాం, ఒకరి మీద బురద తల్లుతాం అంటే ఎవరు ఊరుకోరు. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం. కాబట్టి సోషల్ మీడియాలో ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేసులు ఇవే ఇప్పుడు జరుగుతున్న కేసులు ఆర్జీవి కానీ పోసాని కానీ ఇంకొన్ని ఎక్సెట్రా ఇంకా కొన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇదే కాదు, రేపు పొద్దున ఇంకొకరికైనా జరగవచ్చు. ఎవరు కూడా సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా మాట్లాడొద్దు అనేది ఈ న్యూస్ యొక్క ముఖ్య సారాంశం. ఇది ఫ్రెండ్స్, ఇంతసేపు ఓపిక్గా నా వీడియో విన్నందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ ఇంతసేపు ఓపిక్గా నా వీడియో విన్నందుకు మీకు